హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. నేనైతే ఇప్పటి నుంచి శనివారము అలాగే ఆదివారము ఈ 2 డేస్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. చూడాలి మరి కంటిన్యూ చేయగలుగుతానా లేదా అనేది. ఎందుకంటే నేను మీకు ఎప్పుడు ఏది చెప్పినా కూడా దాన్ని మళ్ళీ బ్రేక్ చేసేస్తున్నాను. ఎవ్రీ సండే మా వారి వంట వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను. బట్ ఆయనకి ఈ మధ్య కుదరకపోవడం వల్ల ఆయన వంట వీడియోలు ఆపేశాను. మళ్ళీ డే బై డే గానీ 2 డేస్ కి ఒకసారి గానీ లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానని చెప్పాను. అది అలాగే అయిపోయింది. అందుకే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తున్నా, చేస్తానని చెప్పట్లేదు. అందులో ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి అస్సలు టైం సరిపోవట్లేదు. వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది. ఎవ్రీ సాటర్డే ఎలాగో మనం కంపల్సరీ స్వామివారి చరిత్ర వీడియో పోస్ట్ చేస్తాం కదా, అలాగే సండే కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే మన ఛానల్ ఆల్మోస్ట్ 2,68,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్ కి. అండ్ నేను మార్నింగ్ ఒక షార్ట్, ఈవినింగ్ ఒక షార్ట్ పోస్ట్ చేస్తాను కదా. షార్ట్స్ కి కూడా నాకు వ్యూస్ బానే ఉంటాయి. 1.5 lakh 2 lakhs వరకు ఉంటాయి. చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే వ్యూస్ బాగున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మనీ కూడా బాగా వస్తది అని అనుకుంటారు. కాకపోతే షార్ట్ వీడియోస్ కి చాలా తక్కువ రెవెన్యూ వస్తది. అసలు నేను యూట్యూబ్ మీద పెట్టే టైం కి నాకు వచ్చే రెవెన్యూ కి సంబంధమే లేదు, చాలా తక్కువ వస్తుంది. సో లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తే కాస్త రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి నా ఆలోచన. మీరు కూడా లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క, చూస్తాం అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి కనీసం సాటర్డే సండే పెట్టడానికి ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇంకా వ్లాగ్ లోకి వచ్చేస్తే ఈ రోజు సండే కదా, సో మార్నింగ్ అయితే మా వారు వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చారు. నేను అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి దేనికి దానికి సపరేట్ గా కవర్లలో పెట్టేసుకుంటాను అనమాట. త్వరగా పాడవుతాయి అన్న వెజిటబుల్స్ పైనే పెట్టేసుకుంటాను, అవి ముందు తీసి వాడుతూ ఉంటాను. ఈ వీడియోలో నేను మా గృహ ప్రవేశం అప్పుడు తీసిన కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి నా దగ్గర. క్లారిటీ కొంచెం తక్కువే ఉంటది, అంటే అప్పుడు నార్మల్ చిన్న ఫోన్ ఉండేది నా దగ్గర, ఆ ఫోన్ తో తీసిన వీడియోస్ ఇవి. మొన్న గృహ ప్రవేశానికి సంబంధించి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, అక్క ఇంకా ఏమన్నా వీడియోస్ ఉంటే పోస్ట్ చేయండి అని. ఏదో 2-3 వీడియోస్ కనిపించాయి, అవి కూడా కొంచెమే ఉన్నాయి. కొంచెం క్లమ్జీగా ఉన్న క్లిప్స్ అన్ని కట్ చేసేసి బాగున్న వరకు యాడ్ చేశాను. చాలా మంది హోమ్ టూర్ చెయ్యండి అక్క అని అడుగుతున్నారు. నేను కూడా 5 lakhs అయితే చేస్తానని చెప్పి ఏదో మాట అడ్డమేశాను. కానీ నాకెందుకు హోమ్ టూర్ చేయడానికి అంత మనసుకు రావట్లేదు. ఎందుకనో తెలియదు, నాకు అంత ఇష్టం కావట్లేదు. రీజన్ ఏం లేదు. ఒక ఆవిడైతే నన్ను ఫ్రీక్వెంట్ గా అడుగుతూ ఉంటది, అక్క హోమ్ టూర్ చేయండి అని. ఆవిడకి విసుకొచ్చినట్టుంది. ఆవిడైతే నేను ఏమని కమెంట్ చేశారో తెలుసా, మీది రెంట్ హౌస్ కదక్క, నువ్వేదో వీడియోలో ఓన్ హౌస్ అని చెప్పావు, మళ్ళీ హోమ్ టూర్ చేస్తే మీ ఓనర్స్ తిడతారని హోమ్ టూర్ చెయ్యట్లేదు కదా అని కమెంట్ చేసింది. నాకు ఆ కమెంట్ చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఒకవేళ నిజంగా మీరు అలా అనుకున్నా కూడా నాకేం పర్వాలేదు, ఎందుకంటే నాకు ఉన్నది లేనిది అనేది ఇప్పుడు నేను షో ఆఫ్ చేసుకోవాలని కూడా నాకేం లేదు. మీరు హోమ్ టూర్ చూపించమన్నా, గోల్డ్ జ్యువెలరీ చూపించమన్నా ఎందుకు చూపించానంటే నాకు ఒక చిన్న భయం అనమాట. ఎందుకంటే రేపు ఏదైనా మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఈమె గాంగా ఉందని చెప్పి అన్ని వీడియోస్ లో చూపించింది, యూట్యూబ్ లో దిష్టి తగిలింది అందుకే ఇలా అయింది అంటారు. మరి హై అండ్ ఫ్యామిలీస్ అంటే నాకు తెలియదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో మాత్రం ఇలాగే మాట్లాడతారు. ఏదన్నా చిన్నది వచ్చినా కూడా మీ అందరికి తెలిసే ఉంటది. అందుకని నేను భయపడతాను. నాకు ఎక్కడో చిన్నగా ఆలోచన వస్తూనే ఉంటది. నార్మల్ గా మీరు ఏదన్నా నల్లపూసలు చూపించమన్నా, కమ్మలు చూపించమన్నా అప్పుడొకటి చూపిస్తుంటాను కదా, అవి చూపించేటప్పుడు కూడా నాకు మనసులో ఎక్కడో తడుతూనే ఉంటది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా, నల్లపూసలైనా రింగ్స్ అయినా అలాంటివి, సర్లే అని చెప్పి చూపిస్తాను. అది కూడా నన్ను కమెంట్స్ లో చాలా మంది అడుగుతుంటారు, ఇంకా కాదనిలేక చూపించడమే. ఆల్రెడీ నేను నల్ల పూసలు అలాగే నా దగ్గర ఉన్న రింగ్స్, కొన్ని బుట్టలు అవి చూపించున్నాను మీరు అడిగినప్పుడు. కొంతమంది ఏంటంటే పాత వీడియోస్ చూడకుండా మళ్ళీ అడుగుతుంటారు, అక్క చూపించట్లేదు మీరు ఎన్నిసార్లు అడిగినా అని. ఆల్రెడీ వీడియోస్ చేశాను, చూడండి ఒకసారి చెక్ చేయండి వెనక్కి వెళ్ళి అని చెప్తాను. మళ్ళీ చేయడానికి ఇష్టపడను, ఎందుకంటే ఎవరైనా అది వాళ్ళ ప్లేస్ లో నేనున్నా కూడా అలాగే అంటాను అనుకోండి. ఆల్రెడీ చూపించారు కదా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారని కమెంట్స్ వస్తాయి. సో అదనమాట, హోమ్ టూర్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. కానీ నేను మీకు మాట ఇచ్చాను కదా 5 lakhs అయిన తర్వాత చూపిస్తాను అని. ఒకవేళ మన ఛానల్ 5 lakhs రీచ్ అయిన తర్వాత నా మనసుకి చెయ్యాలి అనిపిస్తే అప్పటి పరిస్థితిని బట్టి చేసేస్తానో చెయ్యను, మరి ఇంకా అప్పటి సంగతి అప్పుడు. ఇవాళ సండే కదా, నేను సండే పిల్లలిద్దరికి సొంటి బెల్లము రోట్లో వేసి దంచి ఒక రౌండ్ బాల్ లాగా చేసిస్తాను. అది ఒక క్యాండీ లాగా తింటారు అనమాట వాళ్ళు. ఎవ్రీ వీక్ పిల్లలకి ఇలా సొంటి వేయడం వల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఉండదు, అరుగుదల బాగుంటది. చిన్నపిల్లలకి నులుపురుగులు అవి పడుతూ ఉంటాయి కదా, సొంటి ఎవ్రీ వీక్ ఇవ్వడం వల్ల ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఈ మధ్య ఇలా కొంచెం బెల్లంతో కలిపి ఉండల్లాగా చేసిస్తున్నా. అంతకు ముందు ఏంటంటే, అంటే మరీ చిన్నపిల్లలప్పుడు సొంటి పొడిని ఇడ్లీలో గాని అన్నంలో గాని పెట్టి ముద్ద పెట్టేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఇలా బెల్లం తోటి అలవాటు చేస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇలా పెడుతున్నాను. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. మా జాషుకి అయితే సొంటిలో వేసిన బెల్లం కాకుండా ఎక్స్ట్రా ఇంకొక బెల్లం ముక్క కూడా ఇవ్వాలి, అంత స్వీట్ పిచ్చిది.
ఇది. అమ్మ ఊరు నుంచి వచ్చినప్పుడు నా కోసం తీసుకొచ్చిన వస్తువులని అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుంటాను కదా, అందులో కూడా మీకు చూపించుంటాను. సొంటి పొడి నాకు అమ్మ చేసుకొని వచ్చిస్తూ ఉంటది. ఇప్పుడు నేను మీకు చూపించిన డబ్బా ఉంది కదా, అది ఆల్మోస్ట్ నాకు 5 మంత్స్ వరకు వస్తది. అంటే వీక్ కి ఒక్కసారే కదా పిల్లలకి వేసేది, అది కూడా కొంచెమే వేస్తాం కాబట్టి. అసలు ఫస్ట్ లో ఈ సొంటి పొడి అలవాటు చేసింది మాత్రం మా ఆడపడుచు నాకు ఇలా సొంటి పొడి చేసుకొని తెచ్చిచ్చేది పిల్లలకి పెట్టమని. అలా అలవాటు అయిపోయింది. ఇంక ఈ మధ్య అమ్మని అడిగి తెప్పించుకుంటున్నా. రోజు ఇడ్లీ, దోస, చపాతి, ఉప్మా ఇవే అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళ డాడీ ఈ రోజు సండే కదా, నేను కొంచెం వెరైటీగా బ్రేక్ఫాస్ట్ తెస్తానని బయటికి వెళ్లారు. సర్లే బ్రేక్ఫాస్ట్ చేసే పని తప్పిందని నేను కూడా స్నానం చేసి రెడీ అయి కూర్చున్నా. నేను ఆయన ఏదో వెరైటీ తెస్తారని వెయిట్ చేస్తూ కూర్చుంటే ఆయన ఏమో ఆలు సమోసా తీసుకొచ్చారు. అదేంటి, ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఆలు సమోసా తింటారంటే అసలు నీకేం తెలుసు, ఒకసారి మహారాష్ట్ర వెళ్ళి చూడన్నారు. అంటే మా వారి ఆనియన్స్ పని మీద మహారాష్ట్రలో ఉండేవాళ్ళండి అప్పట్లో. నేను మరి జాషు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడైతే 6 మంత్స్ ఏమో ఉన్నారు, మధ్య మధ్యలో వచ్చి వెళ్ళారులేండి. సో అక్కడ ఫుడ్ ఆయనకి బాగా అలవాటు అయిపోయింది. ఇవాళ ఎందుకు తినాలనిపించిందో మరి తీసుకొచ్చుకున్నారు. సరే అని చెప్పి మేము కూడా అవే తినేసాము. పిల్లలకి కొంచెం సాస్ వేసి సమోసాలు వేసి పెట్టేశాను. లోపల కర్రీ ఉంటది కాబట్టి సాస్ కూడా ఏం పెద్దగా పెట్టలేదు, ఏదో జస్ట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వేసి పెట్టాను అంతే. ఇంకా మేము కూడా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి సమోసా తినేసాము. ఇక్కడ మా జాషు చూడండి, టీవీలో సాంగ్స్ పెట్టున్నాయి, మళ్ళీ కాపీరైట్ వస్తుందని నేను తీసేసానులేండి. సాంగ్స్ వింటూ నన్ను ఎక్కిరిస్తూ డాన్స్ వేస్తుంది. మరి నేనంటే అసలు ఎంత చులకనో మా జాషు తల్లికి. ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తినిపించి కిచెన్ లోకి అయితే వచ్చేసాను. పాలైతే నేను మార్నింగే కాచి పక్కన పెట్టేస్తానండి. నేను కాస్త ఆ పని ఈ పని చూసుకునే లోపు పాలైతే చల్లారిపోతాయి, ఇంకా తోడు పెట్టేస్తాను. పాలు కాచినప్పుడు మూత పెట్టకుండా అలా ఓపెన్ గా వదిలేయకూడదంట. అప్పటికప్పుడు వాడుకుంటే ఓకే గానీ దాన్ని వాడము అనుకుంటే పైన మూత వేసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఆవిరి పోకూడదంట పాల మీద, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని అంటారని నేను విన్నాను. నేను ఫాలో అవుతాను. మీలో ఎవరైనా ఇది ఫాలో అవుతారా? ఒకవేళ ఫాలో అయితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని చెప్పాను. ఇది కూడా పర్టికులర్ గా మీరు ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదండి, నేను ఫాలో అవుతున్నాను అని చెప్తున్నాను. ఇంకా అది మీ ఇష్టం. పాలు తోడు పెట్టేసిన తర్వాత పిల్లలకి ఇవ్వడానికి కూడా కొన్ని పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. పాలు కాగేలోపు ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి వాటర్ మిలన్ తీసి కట్ చేస్తున్నా. మా వారికి ఏంటంటే వాటర్ మిలన్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బాక్స్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి, అప్పుడు కొంచెం తీసుకొని తింటూ ఉంటారు. లేదంటే ఆ తెచ్చిన వాటర్ మిలన్ అలాగే ఎన్ని రోజులైనా ఉంటది. సో అందుకని ఫ్రీగా ఉన్న టైంలో వాటర్ మిలన్ ఇలా కట్ చేసి బాక్స్ లో పెట్టేస్తూ ఉంటా. జాషు కూడా వాటర్ మిలన్ చాలా ఇష్టంగా తింటది. ఇంక ఈ లోపు అయితే పాలు కూడా కాగిపోయాయి. పిల్లలిద్దరికి పాలు కూడా కలిపి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు పాలు తాగేస్తే మళ్ళీ వాళ్ళ స్నానాల పని కూడా ఉంది. ఇవాళ ఏంటో ఇద్దరు మూవీ పెట్టుకొని చూస్తున్నారు. నార్మల్ గా అయితే బొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. చూడండి, అంత సోఫా పెట్టుకొని ఈ కుర్చీలోనే కూర్చొని ఉన్నారు ఇద్దరికి రిక్లైనర్ దగ్గర గొడవ, నేను కూర్చోవాలని. మరీ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి వీళ్ళ తగాదులు తీర్చడానికే సరిపోతుంది. మార్నింగ్ 10-10:30 దాటిందంటే చాలు అసలు వంటగదిలో ఉండలేకపోతున్నామండి. అందుకని నేనైతే మార్నింగే వంట చేసేసుకుంటున్నా. 10:30 లోపు వంట పని చేసేసుకుంటున్నా. మిగతా పనులు ఏమన్నా ఉంటే ఆ తర్వాత చేసుకుంటున్నా. మా వారేమో నేను వంట చేసేసిన తర్వాత చేపలు తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ చేపల పులుసు చేశారు మా వారు. కుదిరితే టేస్ట్ చేసి ఈవినింగ్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇది థర్డ్ టైం అన్నమాట. 3 వీక్స్ నుంచి చేపల పులుసే అవుతుంది మా ఇంట్లో. ఫస్ట్ టైం అసలు తినలేకపోయాం, సెకండ్ టైం కొంచెం పర్లేదు, మరి థర్డ్ టైం ఎలా ఉంటుందో చూడాలి. ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.